జలమును ఇచ్చును. హల్లెలూయా. ఎవరితో చెప్పిన మాట ఇది? చెప్పాలి. ఎవరితో చెప్పిన మాటలు? ఆమేన్. కళ్ళన్నీ కొంచెం పెద్దగా తెరిచి చక్కగా వినండి. అవకాశం ఇవ్వద్దు. అక్క చెల్లెలు ఇద్దరు కలిసిపోయారు అనుకోండి, స్థలాలు జాలదు మరలా. ఇక్కడ అక్క చెల్లెలు అంటే కనురెప్పలు కలిసిందనుకోండి, కనురెప్పలు కలిసిందనుకోండి, అంతేక మైమరిచిపోవడమే. అరగంట తర్వాత లేచి ఎక్కడున్నా నేను అంటుంటాను. ఎవరితో చెప్పిన మాట? యేసు ప్రభు చెప్పాలి. సమరయ స్త్రీని చూసి, అమ్మా నీతో మాట్లాడుతుండేది ఎవరని నీకు తెలిస్తే నీవే నన్ను దాహానికి ఇమ్మని అడుగుతావు. ఆయన అంటే నేను నీకు జీవ జలములను ఇస్తాను. ఆమేన్. ఈమె ఎవరంటే సమరయ స్త్రీ. ఏ స్త్రీ అండి? సమరయ పట్టణానికి చెందిన స్త్రీ. ముగించేస్తాను, శ్రద్ధగా వినండి. సమరయ స్త్రీ. ఈ సమరయ పట్టణం ఎవరు? ఈ సమరయ పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరు అని ఆలోచిస్తే, ఈ సమరయ పట్టణం లేకపోతే సమరయ ఆ పట్టణానికి షోమ్రోను పట్టణం, ఇశ్రాయేల్ యొక్క రాజధాని వచ్చేసి షోమ్రోను పట్టణం. శత్రులు ఆ దేశం మీద దాడి చేసినప్పుడు ఆ దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలని, వాళ్ళని ఇబ్బందికి గురి చేయాలని, వాళ్ళని చెదరగొట్టాలనే ఉద్దేశంతో ఆ దేశంలో వాళ్ళందరినీ చెదరగొట్టేసి తరిమేసి ఎక్కడెక్కడెక్కడో ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి బలవంతంగా ఆ పట్టణంలో ఉంచారు. మరలా ఆ ఇశ్రాయేల్ వచ్చి ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోకుండా ఉండేటట్లు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళని, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరినీ ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నందరినీ ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒరిస్సాలో ఉన్నవాళ్ళని, ఎక్కడో గుజరాత్లో ఉన్నవాళ్ళని, లేకపోతే ఇంకెక్కడో ఉన్నవాళ్ళని, ఎక్కడో ఢిల్లీలో ఉన్నవాళ్ళని, లేకపోతే ఎక్కడో పంజాబ్లో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంచితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి వాళ్ళది. వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళు కాదు. వేరే వేరే ప్రాంతాల నుండి, వేరే వేరే రాష్ట్రాల నుండి, వేరే వేరే దేశాల నుండి వలసగా బలవంతంగా తీసుకొచ్చి షోమ్రోను పట్టణంలో వాళ్ళని బలవంతంగా ఉంచారు. షోమ్రోన్ పట్టణం రాజధాని, ఇశ్రాయేల్ దేశానికి రాజధాని. ఆ రాజధానిలో అందరూ బలవంతంగా, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఉండకూడదని ఎక్కడెక్కడ నుండి బలవంతంగా, ఇష్టం లేకపోయినా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఉండాల్సిందని బలవంతంగా ఉంచారండి. ఆ గుంపే ఆ తర్వాత కాలంలో వాళ్ళని సమరయులని పిలిచారు. సమ్టైమ్ మన జీవితాల్లో చూడండి, కొన్ని పర్యాయాలు మన జీవితంలో మనం ఆలోచిస్తే మనకి ఇష్టం లేకుండానే, నాకు కొంతమంది అంటున్నారు, అన్న నాకు ఇష్టం లేదన్నా పెళ్లి చేసుకోవాలని, బాగా చదువుకొని నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకున్నానన్నా, ఏదో సాధించాలనుకున్నా, నాలాంటి ఆడపిల్లలందరికీ సహకారంగా ఉండాలనుకున్నాను, కానీ మా అమ్మ నాన్న ఒప్పుకోలేదన్నా. బలవంతంగా నన్ను పెళ్ళికి ఒప్పించారు. మన ఇండియన్ కల్చర్లో తల్లిదండ్రులు ఒకటే బ్లాక్మెయిల్ అనమాట. నువ్వు కానీ చేసుకోకపోతే ఇక అమ్మ లేదు అంటది. ఇక ఎందుకండి ఇట్లా చెప్పండి? చేసుకోకపోతే పోనీ ఏం చేద్దాం? అమ్మ కావాలా? మరి అమ్మాయి మంచి చెడు కూడా ఆలోచించుకోవాలి. సరే మంచిదే, మన ఇండియన్ కల్చర్లో ఒక ఏజ్ రాగానే పెడితే చదువుకుంటే వాళ్ళ కాదు. నేను అదే చెప్తాను. ఎవరో కొందరు తప్పుడు పని చేసి చెడ్డ పేరు తెస్తారు కూడా, అందరూ అలా ఉండరు కదా. అందరూ ఎవరో కొంతమంది ఉన్నారు, నమ్మి చదువు కోసం పంపిస్తే చదువు పాడు చేసుకుని జీవితాలు అందుకే భయపడిపోయి 16 రావగానే పెళ్లి చేసేసారని కూడా గొడవే లేదు కదండి. 18 సంవత్సరాలకి ఇద్దరు పిల్లల్ని వేసుకొని పాప తిరుగుతూ ఉంటారు. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం, మొన్నటిదాకా చిన్న పిల్లలు అనమాట, నా కళ్ళ ముందు చిన్న పిల్లలు, ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లల్ని వేసుకొస్తుంటే నాకు, మరి నాయన నీవే చిన్న పిల్లవి, మరలా ఆ పిల్లల్ని ఎలా ఎత్తుకోవాలో కూడా తెలియదండి. పాపం నాకు బాధగా ఉంటుంది. పాపం ఆ పిల్లే చిన్నపిల్ల, ఆ పిల్లకి ఒక చిన్నపిల్ల ఇప్పుడు అర్థండి. ఆ పిల్లని ఎత్తుకోలేక అటు ఆ బిడ్డ ఏడవడం, ఇటు ఈ బిడ్డ ఏడవడం అంటూ ఉంటారు. అన్న ఇష్టం లేదన్న, బలవంతంగా పెళ్లి చేశారు, తాగి వచ్చి రోజు కొడతాడు ఆయన. నాకు చాలా బాధగా ఉంటుందండి. 17 ఏళ్ళు కూడా లేదు పాప, 17 ఏళ్ళు కూడా లేదండి. వీక్గా ఉంటుంది, అస్థి పంజరంలాగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఓ చంటి బిడ్డ, ఆ బిడ్డకి ఎప్పుడు చూసిన ఆరోగ్యం బాగుండేది. ఆ చిన్న బిడ్డకి చిన్న వయసులో పెళ్ళి అయింది, చిన్న వయసులోనే పెళ్ళి అయ్యే సంవత్సరానికి చిన్న పాప పుట్టిందండి. ఆ పిల్లకి ఎప్పుడు ఆరోగ్యం బాగుండదు, ఈమెకే ఓపిక లేదు. ఈ చిన్నపిల్ల, ఆమెకు ఒక చిన్నపిల్ల. వద్దు వద్దన్న వినలేదు. మా అమ్మ నన్ను భయపెట్టి చచ్చిపోతానంటే ఇంకా మా అమ్మ సావడం ఎందుకు, నేనే చేస్తానులే అనుకొని చేసుకున్నానని. ఇష్టం లేని పెళ్ళి, ఇష్టం లేని జీవితం, ఇష్టం లేని ఉద్యోగం. ఆ ఉద్యోగం చేయడం ఇష్టం, కానీ కష్టంగా ఆ ఉద్యోగంలో సాగిపోతూ ఉంటాను. సమాజానికి భయపడవు, తల్లికి భయపడవు, తండ్రికి భయపడవు, ఏదో మొత్తం మీద
సమరయులు ఉన్నారు కదండి, వాళ్ళకి అక్కడికి వచ్చి ఉండాలని లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఊరిలో ఉండాలని ఉంటుంది. కానీ అంతే కదండి, మనం పుట్టిన ప్రాంతం, మనం పెరిగిన ప్రాంతం, మన ప్రాంతాల్లో మనం ఉండాలనుకుంటారు. మనకి ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకొచ్చి అక్కడ ఉంచారు. అలాంటి ఒక దయనీయమైన స్థితి సమరయ పట్టణ ప్రజలు. సరే, అక్కడున్న యూదులు ఏమైనా కలుపుకుంటారంటే అసలు ఆ యూదులు వీళ్ళు అంటరాని వాళ్ళగా చూస్తారు. యూదులు వీళ్ళని అంటరాని వాళ్ళ క్రింద చూస్తారు. వాళ్ళతో సాంగత్యం చేయరు, వాళ్ళతో మాట్లాడరు, పలకరించరు, వాళ్ళ ఇళ్లలో నీళ్లు కూడా తాగరు. ఆ యూదులేమో గొప్పవాళ్ళు అయినట్టు వీళ్ళు ఏంటంటే వాళ్ళే విసర్జించబడి, ఏంటంటే అవమానాలు పొంది, తిరస్కరించబడి, ఇష్టం లేని లైఫ్ లీడ్ చేస్తున్నామండి సమరయులు. ఆ సమరయ దేశంలో ప్రియులరా, సమరయ స్త్రీ వాళ్ళే ద్వేషించబడుతూ వాళ్ళందరూ కలిసి ఈ అమ్మాయిని ద్వేషిస్తున్నారు. అర్థమైందండి? చదువు లేనివాడిని వెక్కిరించినట్టు. వాడికే చదువు లేదు, చదువు లేనివాడు వాడు వెక్కిరిస్తే ఎలా ఉంటుందండి? ప్రైజ్ లార్డ్. మన వీళ్ళల్లో చెప్తూ ఉంటారు ఏంటండి, బాగా చదువుకోరా, బాగా చదువుకో. అసలు నీ వయసులో ఉన్నప్పుడు మేము ఎట్లా చదువుకున్నాం తెలుసా? వీధి దీపాల కింద. అంటే ఈ మాట నీవు కాదు చెప్పాల్సింది, మీ నాన్న చెప్పాలి. తాతయ్యని కానీ అమ్మమ్మని కానీ అడిగితే వాడు అంతే అంటాడు లేరా. అర్థమైంది? వీళ్ళేమో మేము వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నావురా అసలు అని వాళ్ళు మనకు చెప్తుంటారా? ప్రైజ్ లార్డ్. వాళ్ళ గురించి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్తే మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారని. ఒక చదువు లేనివాడిని వెక్కిరించినట్లు, ఒక కుంటోడు ఇంకో కుంటోడిని వెక్కిరించినట్లు వాళ్ళే ద్వేషించబడి వాళ్ళు ఈ సమరయ స్త్రీని ద్వేషిస్తున్నారు, వెలివేశారు, తిరస్కరిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. కారణం ఏంటంటే ఆమె 5 భర్తలతో కాపురం చేసిందని వాళ్ళు అంటారు. వాళ్ళ అభిప్రాయంలో ఆమె 5 భర్తలతో కాపురం చేసి 6వ వ్యక్తితో ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. నేనంటానంటే 5 ఆమెను వంచారు, 5 మోసం చేశారు ఆ అమ్మాయిని. 5 పురుషులు ఆమె జీవితాన్ని వంచారు, మోసం చేశారు. ఈ వ్యక్తి అయినా నాతో ప్రేమగా ఉండలేడా అని ప్రేమను ఎదురు చూసింది, అక్కడ ప్రేమ లభించలేదు. ఈ వ్యక్తి అయినా నన్ను ప్రేమించకుండా ఉంటానని ప్రేమ కోసం పరితపించింది, ప్రేమ లభించలేదు. చూడండి, దేవుడు పని కట్టుకొని వచ్చేసి వాళ్ళందరూ భోజనం తీసుకురమ్మని చెప్పాడు యేసయ్య వాళ్ళకి. మీరు పట్టణానికి వెళ్ళి భోజనాలు తెచ్చుకోమని ఉందమ్మా అక్కడ ఏమన్నా? నేను గమనించలేదు. శిష్యులు వెళ్ళారా లేకపోతే యేసు ప్రభు పంపించాడా? చదవాలి, చదవను. వెళ్ళారా వాళ్ళు? మొత్తం నేనే చెప్తే ఎట్లా మరి? మీరంతా ఏం చేయాలి? అందుకోసం ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి యేసు ప్రభు పంపించాడా? నాకు ఆకలేస్తుందని చెప్పాడా? వాళ్ళే పోయారు తీసుకురావడానికి. సరే, వాళ్ళు వెళ్ళారు. ఈయన అక్కడ కూర్చొని ఉన్నాడు. అసలు ఎందుకు వచ్చినట్లు, ఎందుకు కూర్చున్నట్టు అంటే ప్రియులరా, ఆ స్త్రీకి జీవజలముని ఇవ్వాలని ప్రభు కోరుకుని కూర్చొని ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. టైం అప్పుడు ఎంత? ఇంచుమించు ఎంత టైం అక్కడ? 12 గంటల సమయం. ఎన్ని గంటలండి? మన వాచ్లో చివరి నంబర్ ఎంత చెప్పాలి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. చివరి నంబర్ ఎంత? 12. ప్రియులారా, అంటే ఆమె ఆ ఊరిలో కానీ ఆ గ్రామంలో కానీ చివరి స్థానంలో ఉందండి. ఏ స్థానంలో ఉందండి? చివరి స్థానంలో ఉంది. యేసయ్య ఆమెతో మాట్లాడి చివరి స్థానంలో ఉన్న ఆమెని 12 దాటిన తర్వాత వచ్చేది ఏ నంబర్ అండి? వాచ్లో 12 దాటిన తర్వాత వచ్చేది 1. ఆఖరిలో ఉన్న ఆ సమరయ స్త్రీని దేవుడు మొదటి స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. చెప్పండి కూడా మొదటి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మరి ఈ రాత్రి ఆఖరి స్థానంలో ఉన్నావా? నీ ఇంట్లో అందరూ నేను కనిష్ఠుడిగా చూస్తున్నారా? ఇంట్లో నేను గుర్తించట్లేదా? గ్రామం నేను గుర్తించట్లేదా? దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడు నీకు ఈ రాత్రి. ఆఖరిలో ఉన్న నిన్ను దేవుడు మొదటి స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా.